యుద్ధం మిగిల్చిన విషాదం. మొత్తం 7,000 మరణాలు. $700 బిలియన్ నష్టం. అసలు ఈ యుద్ధం వల్ల 7,000 మంది దాకా చనిపోయారని చెప్తా ఉన్నారు. $700 బిలియన్ దాకా నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ విషయాలన్నీ మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు యుద్ధం వల్ల ఓడినవాడు అక్కడే ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడన్న వాదన అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో తేలింది. ఈ యుద్ధంలో ఎక్కువ నష్టం ఇరాన్‌కు వాటిల్లనమాట. అటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అంత కాకపోయినా ఉన్నంతలో అవి భారీగా లాస్ అయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఒక్క ఇరాన్‌లోనే 3,000 మందికి పైగా పౌరులు, సైనికులు మరణించినట్టు రాయిటర్స్ తెలిపింది. అదేవిధంగా అటు అమెరికా వైపు 13 మంది సైనికులు మరణించగా, ఇజ్రాయెల్‌లో 40 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా రాయిటర్స్ అంటే రాయిటర్స్ ఒక న్యూస్ పేపర్ ఉన్నది. ఇంటర్నేషనల్ పేపరు. ఆ పేపర్‌లో తెలిపిందన్నమాట. సో, లెబనాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో మరో 1,500 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు సమాచారం. మొత్తంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో 7,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఒక్క ఇరాన్‌లోనే 4,000కు పైగా భవనాలు నేలమట్టం కాగా, వివిధ ప్రాంతాల్లోని మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. అటు ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలు కూడా నాశనమయ్యాయి. అయితే ఓవరాల్‌గా 500-700 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ఇరాన్‌పై తేలిగ్గా పైచేయి సాధించాలనుకున్న అమెరికాకు ఈ యుద్ధం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి నష్టాన్ని ఆ దేశం మూటగట్టుకున్నది. ఇరాన్‌పై దాడులకు రోజుకు కనీసం $2 బిలియన్ ఖర్చు చేస్తూ మొత్తం 40 రోజులకు 80-100 బిలియన్ డాలర్లను ట్రంప్ సర్కారు వెచ్చించాల్సి వచ్చిందన్నమాట. అంతేకాదు అమెరికాకు చెందిన అడ్వాన్స్‌డ్ స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఎఫ్-35, ఎఫ్-18, ఎఫ్-16 ఇరాన్ కూల్చేసింది. చౌకైన డ్రోన్లతో అడ్వాన్స్‌డ్ యూఎస్ ఎస్‌యులను పేల్చేసింది. గల్ఫ్ దేశాల్లో మిలియన్ డాలర్లు విలువ చేసే అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక వసతులను నాశనం చేసింది. మొత్తం ఈ యుద్ధం ట్రంప్ పరువును మరింత దిగజార్చిందన్నమాట. ప్రపంచ చమురులో దాదాపు 20% రవాణా జరిగే హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలను గతంలో ఇరాన్ ఎలాంటి రుసుములు వసూలు చేసేది కాదు. అయితే యుద్ధం కారణంగా రక్షణ, పాలన, పౌర మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వాటిని పునర్నిర్మించుకోవడానికి టోల్ వసూలు చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. సో, ఈ రాయిటర్స్ కథనం ప్రకారం ఓడ రకం, అదేవిధంగా దానిలోని సరుకు, ఇతర పరిస్థితులను బట్టి టోల్ మారుతుందని తెలుస్తోంది. మొత్తంగా యుద్ధంతో గతంలోనే లేని రవాణా ఫీజు ప్రపంచ దేశాల నెత్తిన పడ్డట్టయిందన్నమాట. సో, యుద్ధం కారణంగా ఇరాన్ నాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తొలి రోజే అత్యంత క్రూరుడని ఇజ్రాయెల్, అమెరికా చెప్పుకునే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందగా, ఆ తర్వాత ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ అలీ లారిజానీని, చీఫ్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ మౌసావి, అదేవిధంగా సీనియర్ ఐఆర్‌జీసీ కమాండో, పాక్ పౌడ్ రక్షణ మంత్రి అజీజ్ నాజిర్ జాహేద్‌తో పాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ చీఫ్‌లతో కలిపి మొత్తం 40 మంది సీనియర్ అధికారులు, మరో 70 మంది హై ర్యాంక్ లీడర్‌లు మరణించినట్టు సమాచారం అందుతోంది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ యుద్ధం వల్ల ఏ దేశానికి కూడా లాభం లేదు. మొత్తానికి అమెరికా కూడా లాభం పొందలేదు. ఇటు ఇరాన్‌కి భారీ నష్టం జరిగింది. అదేవిధంగా అమెరికాకు కూడా విపరీతమైన నష్టం జరిగింది. దాంతో ఫలంగా ఇప్పుడు ఇరాన్ మళ్ళీ ఈ టోల్ ఫ్రీజులు పెట్టడం వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఖర్చు ఈ ఆయిల్ మీద పెడతారు కాబట్టి. సో, అందుకే యుద్ధం వల్ల అందరికీ నష్టమని చెబుతా ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. ప్రపంచం అంతటికి ఇప్పుడు నష్టం జరిగింది. సో, చూసారు కదా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.